హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. నేను ఇక్కడ చేస్తున్నానండి దొండకాయ ఉల్లి కారం. అది కూడా చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. రైస్లోకి అయితే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ 500 గ్రామ్స్ అయితే నేను ఇక దొండకాయలు తీసుకుని ఇలా బాగా పొడుగుగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఇక 7-8 వరకు నేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఇలా ఎండుమిరపకాయలు మనం ఇంత తీసుకుంటే క్వాంటిటీ సరిపోతుంది. మీరు కారం తక్కువ ఉన్నాయనుకుంటే మీరు ఇంకొంచెం యూస్ చేసుకోవచ్చు. మనం ఒక 5 మినిట్స్ అయితే ఇలా మనం వేయించుకున్న తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అయితే మనకి ఇప్పుడు చూడండి, మనకి బాగా వేగిపోకలొద్దు, కానీ మనకు కొద్దిగా కలర్ మారితే చాలు. ఇక్కడ చూడండి, ఇలా కలర్ మారగానే మనం ఇక్కడ ప్లేట్లో తీసేసుకుందాం. సపరేట్ ఒక ప్లేట్లో తీసుకుని ఇది చల్లారి పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ అదే ప్యాన్లో ఇప్పుడు ఒక 3-4 అయితే స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ని అయితే వేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలను కూడా దాంట్లో వేసేసుకోండి. మొత్తం ఈ దొండకాయ ముక్కలను అయితే కొంచెం ఎర్రగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ అయితే మనకి పడుతుంది. అది కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఇలా లేతగా ఉన్నాయంటే తొందరగా వేగుతుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి, లేదంటే ఒక 15 మినిట్స్ కూడా పడుతుంది. చూడండి, ఇలా వేగిపోవడానికి మనం ఇక్కడ ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆ నీరు అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది. దొండకాయ తొందరగా వేగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ కాసేపు అయితే ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకుని ఉంచుకుందాము. మూత పెట్టుకుని ఉంచుకుంటే తొందరగా కుక్ అవుతుంది. తర్వాత 10 మినిట్స్ తర్వాత చూసుకుందామండి. కొద్దిగా కుక్ అయింది. ఇప్పుడు కొద్దిగా కలుపుకుందాం. ఇలా అప్పుడప్పుడు మనం 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అండ్ మూత పెట్టుకుంటే మనకి తొందరగా కుక్ అవుతుంది. మనకి ఇక్కడ ఉల్లిపాయలు అయితే చల్లారిపోయినాయండి. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము. దాంట్లో 7-8 వరకు నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ దొండకాయలను చూసుకుందాము. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ అయితే మనకి 80% వరకు కుక్ అయిపోయింది. ఇక్కడ చూడండి, కొంచెం అలా మనం నొక్కుంటే మనకి కట్ అవ్వాలన్నమాట. మనకి దొండకాయ ముక్క అనేది విరిగిపోవాలి. సో ఇక్కడ మనకి దొండకాయలు అయితే చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్లేమ్ని. మనకి ఇంకా అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది మనం కలుపుకునేటప్పుడు దొండకాయ ముక్కలకి ఆ వెల్లుల్లి కారం ఉల్లిపాయ కూడా మనకి బాగా పడుతుందన్నమాట. సో ఇలా బాగా మనకి పట్టించుకుని కొద్దిగా నేను కరివేపాకు వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కరివేపాకు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు కొరియాండర్ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని అలా కలిపేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం. బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి కొంచెం ఆ మసాలా అనేది దొండకాయలకి అంతా పట్టించుకోవాలన్నమాట. అంతేనండి, ఇంత బాగా కుక్ అయిపోయింది. చూడండి, దొండకాయ ఉల్లి కారం మనకి చాలా బాగుందండి. ఇదైతే మనకి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. రైస్తో వేడి అన్నంలో వేడి కూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. మనకి చాలా బాగుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.